స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళలో 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ పీపుల్స్ ప్లానింగ్ తో ఎంట్రీ అవుతారండి. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్స్ రాండమ్ గా ఎంట్రీ అవుతారు. టైప్ ఏ ట్రేడర్ వచ్చేసి ట్రేడింగ్ ప్లాన్ తో ఎంటర్ అయ్యాడు కదండి, దాని వల్ల ఎంట్రీ లెవెల్ డిసైడ్ అవుతాడు. ఫస్టే స్టాప్ లాస్ కూడా ఫిక్స్ గా ఉంటది, టార్గెట్ కూడా క్లియర్ గా విజిబుల్ అనేది అవుతుంది. రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి మినిమం 1:2 ఉంటేనే ట్రేడ్ అనేది తీసుకుంటాడండి. మార్కెట్ ఒకవేళ రివర్స్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఎగ్జిట్ అయిపోతాడు, టెన్షన్ ఏం లేదు, కంట్రోల్ లాస్ అనే కంట్రోల్ గానే ఉంటాయి, నెక్స్ట్ ట్రేడ్ కి రెడీ అవుతాడు. అదే ట్రేడర్ బి నో ప్లాన్, అసలు ఏ ప్లాన్ లేదు, ఎంట్రీ అనేది ఎక్కడ వస్తే అక్కడ తీసుకుంటారు. మార్కెట్ ఎటు వెళ్తే అటు సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాడు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువ లాస్ అనేది తీసుకుంటాడు. కరెక్ట్ టార్గెట్ అనేది ఏమి ఉండదు, కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన వల్ల ఎగ్జిట్ అవుదాం అనుకుంటాడు. అట్లా చిన్న లాసెస్ పెద్ద లాసెస్ అయ్యి మొత్తం అకౌంట్ అంతా జీరో అనేది చేసుకుంటాడు ఓవర్ ట్రేడింగ్ చేసి. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే అండి, ట్రేడర్ ఏ వచ్చేసి లాస్ అయినా కూడా లాంగ్ టర్మ్ సర్వైవ్ అనేది అవుతాడు. ఒక రోజు కాకపోయినా ఒక రోజు ఇప్పుడు నేర్చుకున్న స్కిల్స్ అనేది ఫ్యూచర్ లో యూజ్ అవుతాయి, ప్రాఫిట్ అనేది విన్ చేస్తాడు. కానీ ట్రేడర్ బి అనేది స్టార్ట్ చేయడం ఎలా పడితే అలా స్టార్ట్ చేసి పెద్ద అమౌంట్ అనేది లాస్ అయ్యి ఇంకా ట్రేడింగ్ అనేది క్లోజ్ అనేది చేసేస్తాడు. స్టాక్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలంటే క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి అండి. సో నెక్స్ట్ టైం ట్రేడ్ చేసినప్పుడు ప్లాన్ లేకపోతే ట్రేడ్ చేయకండి, బికాస్ నో ప్లాన్ ఇస్ ఏ ప్లాన్ టు ఫెయిల్.